జాగృతి దీపావళి సంచిక నవంబర్ 24 నుంచి ద్వయమూర్తుల ద్వారకని గురించి తెలుసుకున్నాం. ఆలయాలలో ఒక మూల విరాట్టు, ఉత్సవమూర్తులు ఉండటం సహజం. కానీ చిన్న తిరుపతిగా వ్యవహరించే ద్వారక తిరుమలలో ఇద్దరు ధ్రువమూర్తులు అంటే 2 మూల విరాట్లు ఉండటం విశేషం. వాటికి ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. స్వయం వ్యక్త అంటే మొదటి మూల విరాట్టుకు వైశాఖ మాసంలో తిరుమల నుంచి వచ్చి కొలువుదీరిన మూర్తికి ఆశ్వేజ మాసంలో కానీ అధిక మాసం వస్తే అప్పుడు కానీ నిర్వహిస్తారు. ద్వారక మహర్షి తప ఫలితంగా ఆవిర్భవించిన క్షేత్రం ద్వారకా తిరుమల. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇది చిన్న తిరుపతిగా ప్రసిద్ధి. స్వామి వెలసిన కొండ అనంతుని ఆకారంలో ఉంటుంది. తలపై శివుడు, తోకపై విష్ణువు కొలువు తీరాడని చెబుతారు. స్థల పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడి పాదసేవ కోసం ఆ మహర్షి అంటే ద్వారకా మహర్షి అక్కడి శేషాచల కొండపై ఘోర తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ ముని కోరిక మేరకు స్వామి స్వయంభూవుగా వెలిశారు. ఆ మహర్షి సుదీర్ఘకాల తపస్సు కారణంగా చుట్టూ పుట్ట పెరిగి స్వామివారి ఉదరం నుంచి పైభాగం వరకే దర్శనమిచ్చేదట. అంటే మిగతా భాగం పుట్ట ఉంది అనమాట. ఉదరం నుంచి పై భాగమే మనకు కనపడేవాడు, మిగతాదంతా పుట్టతో మూసి ఉండేవాడు అనమాట. ఆయన పుట్ట పట్టేసింది ఆయన మిగతా భాగాన్ని. పవిత్ర పాదాలను పాతాళంలో బలిచక్రవర్తి ఆరాధన కోసం సమర్పించినట్లు చెబుతారు. దాంతో భక్తులకు పాదదర్శన భాగ్యం కలిగేది కాదు. విష్ణువారాధనలో పాదపూజ ప్రధానమైనది కాబట్టి పరిష్కార మార్గాన్ని వేడుకోగా మరొక మూర్తిని ప్రతిష్ఠించాలని ఆనతి ఇచ్చారట. అది అక్కడ మామూలు మూర్తులయ్యి ఎక్కడో పాతాళ లోకంలో బలిచక్రవర్తి ఆరాధన కోసం వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్నాయి పాదాలు. అందుకని ఇంకొక మూర్తుల్ని కూడా ప్రతిష్ఠించారు. ఎందుకంటే వాళ్ళ పాదపూజ ముఖ్యం వైష్ణవ ఆరాధనలో. అలా స్వయంభూ విగ్రహం వెనుక మరో మూర్తిని ప్రతిష్ఠించారు. విశిష్టాద్వైత ప్రవర్తకులు రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి పాదపూజకు వీలుగా స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక పీఠంపై మరో నిలువెత్తు విగ్రహాన్ని వైఖానస ఆగమం ప్రకారం ప్రతిష్ఠించారని మరో కథనము ఉంది. అర్ధభాగ విగ్రహ దర్శన అర్చనాదుల వల్ల మోక్షం, అనంత ప్రతిష్టమూర్తి ఆరాధనతో ధర్మార్థ కామ పురుషార్థాలు సిద్ధిస్తాయి అని భక్తుల విశ్వాసం. ద్వారక మహర్షి తప ఫలితంగా ఆవిర్భవించిన మూల విరాట్తో పాటు తిరుమల నుంచి రప్పించిన విగ్రహ ప్రతిష్టతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధమయ్యింది. ద్వారకా మహర్షి వలన ద్వారక, తిరుమల నుంచి వచ్చిన విగ్రహ ప్రతిష్ఠ వలన తిరుమల, కావున ద్వారకా తిరుమల నామం స్థిరపడింది. అనివార్య కారణాల వల్ల తిరుమలేశుని దర్శించలేని వారు తమ మొక్కులను ఇక్కడే తీర్చుకునే ఆచారము ఉంది. ఆలయాలలో దేవతామూర్తులు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉండటం సర్వసాధారణం. కానీ దక్షిణముఖంగా ఉండటం ద్వారకా తిరుమలలో మరో ప్రత్యేకత. మహర్షి ఉత్తర దిక్కున ఉండి తపస్సు చేయడం వల్ల స్వామికి ఆయన ఎదురుగా ప్రత్యక్షం కావడం అందుకు కారణంగా చెబుతారు. మరి ఉత్తరం ఉండి చేసేవాడు దక్షిణముఖంగానే ఉంటాడు కదా, అందుకని దక్షిణాన ఇది చేశారు. ఆయనకు ఎదురుగా ప్రత్యక్షం కావడం అందుకు కారణంగా చెప్తున్నారు. క్షేత్రంలోని పశ్చిమ దిశగా ఉండే పుష్కరిణి సుదర్శన పుష్కరిణి. రాళ్లపై చక్రం ఆకృతి ఉన్నందున నరసింహసాగరం, కుమారతీర్థం అని కూడా అంటారు. ప్రధాన ఆలయం 5 అంతస్తుల రాజగోపురం దక్షిణ భారత వాస్తుశిల్పానికి అద్దం పడుతుంది. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలు, గర్భాలయం చుట్టూ 12 మంది ఆళ్వారుల ప్రతిమలు దర్శనమిస్తాయి. ప్రస్తుత ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలను నూజివీడు సంస్థానాధీశుడు ధర్మ అప్పారాయణం గారు నిర్మించారు.
మూలమూర్తులకు అభిషేకం నిర్వహించకపోవడం మరో ప్రత్యేకత. స్వామి పాదాల వద్ద పెరిగిన పుట్టలో కౌణుజులు అనే తేనె రంగు చీమలు ఉంటాయని, అభిషేక జలం పడితే అవన్నీ బయటికి వస్తాయన్న కారణంతో తిరుమంజనం ఉండదని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రధాన ఆలయానికి వాయువ్యంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. మల్లేశ్వర స్వామి దీనికి క్షేత్రపాలకుడు. స్వస్తి. అంటే ద్వారకా తిరుమల వెళ్ళిన ఈ పుణ్యక్షేత్రాల వెనుక ఉన్నటువంటి మూల చరిత్ర సాధారణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించం. ఒక్కోసారి కొంతమందికి అనుకోకుండా తెలుస్తుంటుంది, కొంతమంది కావాలని తెలుసుకుంటారు. ఎక్కువ మంది దర్శనమే ప్రధానంగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేస్తారు, మా మొక్కులు తీరినాయి అనే ఆనందంతో. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న 4-5 నిమిషాల పాటు తెలియజెప్పేటువంటి ముఖ్య సమాచారంతో ఇలా ముఖ్యమైన విషయాలతోటి తెలియజెపితే అవి చాలా చక్కగా ఆకట్టుకుంటాయి. అలాగే ఆ ప్రయత్నమేలో ఈ జాగృతి సంపాదకులు చక్కని వ్యాసాలు మనకి ఆ భావంతో అందించారని అనుకుంటున్నాను నేను. స్వస్తి.